నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న అసెంబ్లీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తను పులివెందుల పయనమయ్యారు. అయితే ఇవాళ అయితే ఒక స్పెషల్ ఫ్లైట్లో తను పులివెందులో చేరుకుని అక్కడ ఏంటంటే తన పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏంటి అని ఆ నేతలతో అయితే సమీక్ష ఏర్పాటు చేస్తున్నారు. 5 రోజుల పాటు అక్కడే మకాం వేసి ఏంటి అసలు ఏం జరిగిందని అయితే తను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నైతే ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా. కానీ ఆ తర్వాత ఈ రోజు అయితే స్పీకర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న దానికైతే గైహాజరయ్యి పులివెందుల వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే. సో అక్కడ నుంచి పార్టీ ప్రక్షాళన అంటే ఎందుకు ఓడిపోయింది వైసీపీ పార్టీ అని చెప్పేసి అక్కడ కీలక నేతలతో భేటీ అవ్వాలి అని చెప్పేసి తను అనుకుంటున్నట్టు 5 రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో ఏం జరగబోతుంది? పోస్ట్ మార్టం కోసం పులివెందులు వెళ్ళారా, లేకపోతే ఓటమి కారణాలు ఏంటి అనేది చర్చించడానికి పులివెందులు వెళ్ళారా, లేదు పులివెందుల నుంచి ఆయన రాజీనామా చేస్తున్నాడా? పులివెందుల అసెంబ్లీకి ఆయన నిన్న ప్రమాణం చేశాడు. ఇవాళ రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నాను, మీ యొక్క అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవటానికి వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క విధానము, ఆయన పోకడలు చూస్తుంటే సభకు వెళ్ళటానికి ఆయన సిద్ధంగా లేడు అని తెలిసిపోయింది. ఏది నిన్న ఆయన ప్రవర్తన, నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడే ముళ్ళ మీద ఉన్నట్టుగా ఆయన ఉండటం, ఆ తర్వాత అసలు సభలోకి రాకపోవడం, ఆయన పేరు పిలిచినప్పుడే సభలోకి రావడం, వెళ్ళి ఏదో ముక్తసరిగా నమస్కారాలు పెట్టుకుంటూ లేని నవ్వుని ఏదో ముఖం మీద పుల్లుముకుని ప్రమాణం చేసిన వెంటనే అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయాడు. తన పార్టీ నుంచి గెలిచినటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేల ప్రమాణం చూడటానికి కూడా ఆయన సిద్ధంగా లేడు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక 2 నిమిషాలు అక్కడేదో ఆ ఛాంబర్లో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి ఆయన యొక్క భవిష్యత్ కార్యాచరణ? రాష్ట్ర ప్రజలందరి దృష్టి, ఓట్లేసిన 40% ఓట్ బ్యాంక్ దృష్టి ఉంది. ఇతన్ని నమ్ముకుని మనం రాజకీయం చేస్తున్నాము. అసలు ఈయన కాడి కింద పడేసి పారిపోతున్నాడా? ఏది ఇప్పుడు నుంచున్న క్యాండిడేట్స్ ఉన్నారు, ఓడిపోయినటువంటి వాళ్ళు 164 మంది, గెలిచినటువంటి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు, అట్లాగే ఎంపీలుగా ఓడిపోయినటువంటి 21 మంది, గెలిచినటువంటి 4. వీళ్ళందరి భవిష్యత్తు వీళ్ళే కాదు, జిల్లా పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు జగన్ పైన ఉన్నప్పుడు అసలు అతను పార్టీని నడుపుతాడా నడపడా అనే సందేహాలు. నిన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ గత 10 రోజులుగా ఆయన విధానం కానీ ఏంటంటే వ్యాపారం చేసుకోవటమా? కానీ ఇది మళ్ళీ కూడా ఓదార్పు యాత్ర లాంటిది, మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళి పాదయాత్ర చేస్తాను కూడా చెప్పి వార్తలు వస్తున్నాయి కదా సార్. అది ఇంతవరకు ఆయన చెప్పలేదు ఆ విషయం కూడా. ఏంటి అది ఎవరో వాళ్ళు లీకులు ఇవ్వటం, వాళ్ళ అనుకూల మీడియాలో చెప్పుకోవటం తప్ప అతనంటూ స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. అంతగా జరిగిన అల్లర్లు కూడా అంతగా లేవు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన హింస, విధ్వంసాలు, హత్యలు మనం చూసాం. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్, గుంటూరులో అక్కడ జరిగినటువంటి ఆ రేప్ కేసులు కానీ, తర్వాత గ్రామ బహిష్కారాలు, శిరోముండనాలు గోదావరి జిల్లాల్లో, సజీవ దహనాలు, ఎక్కడ రేపల్లెలో కుర్రాడు, నంద్యాలలో సామూహిక ఆత్మహత్యలు, అబ్దుల్ సలాం, ఇలాంటివి ఏం జరగలేదు ఈ 15-20 రోజుల్లో. కాబట్టి ఇంక ఆయన ఓదార్పు యాత్ర ఏం చేస్తాడు? సరే చేస్తే మంచిదే, అలా అన్న ప్రజల్లో ఉంటాడు. ప్రజా జీవితంలో ఆయన ఉంటాడా ఉండడా? వ్యాపార జీవితంలోకి వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఇవాళ పులివెందులు ఎందుకు వెళ్ళారు? పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి కడప లోక్సభకి అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఈయన లోక్సభకి కంటెస్ట్ చేస్తాడా? అసెంబ్లీకి భారతి మేడం కంటెస్ట్ చేస్తుందా? లేదు షర్మిలతో రాజీపడి షర్మిలని దించుతారా? తల్లిని పోటీ చేపిస్తాడా? ఏ తల్లి అయితే గౌరవాధ్యక్షురాలుగా పార్టీకి ఉందో ఆమెను తీసేశాడు, శాశ్వత అధ్యక్షుడుగా తనను పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా ఆ తీసేసిన రాయే తలకు మూల రాయి అవుతుందా? మళ్ళా విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా పార్టీ బాధ్యతలు
స్వీకరిస్తుందా? వాట్ నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? ఇవాళ పులివెందుల వెళ్ళినప్పుడు బాగానే రిసీవింగ్ మనం చూసాం. ఏది ఆ కడప ఎయిర్పోర్ట్లో కానీ జన సందోహం కానీ, పాపం వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు సీఎం 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 అని అరుస్తూనే ఉన్నారు. మళ్ళా ఆయన సీఎం కావాలంటే ఇంకా 5 ఏళ్ళు ఎన్నికలు వచ్చిన తర్వాత. మరి కేసుల పరిస్థితి ఏమంటారు సార్? మరి ఇప్పుడు ఇన్ని కేసులు అయితే ఉన్నాయి, ఇంకా యాక్చువల్గా అయితే తను కోర్టుకి హాజరు అవ్వాలి, మరి ఎందుకు హాజరు అవ్వట్లేదు? అదొక ప్రహసనం. ఏది ఆ సలీం కూడా చెప్పాడు, కోడికత్తి కేసు. ఇప్పటికైనా ఆయన ఇంకా సీఎం విధులేమీ లేవు, షెడ్యూల్ దెబ్బతినేది లేదు, ట్రాఫిక్ జాములు అంతకంటే లేవు, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమీ లేవు, కోర్టుకి హాజరు కమ్మనండి, సాక్షిగా ఆయన వాంగ్మూలం ఇవ్వండి అని చెప్పి ఆయన కదా బాధితుడు, చెప్పాలి కదా తనకి ఎలా పొడిచారో ఏంటో. కోడికత్తి సీను అతన్ని మరి ఆ దల్లెలపల్లి శ్రీనివాసరావుని విముక్తం చేయాలి కదా. ఇప్పటికే అతను 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అంతకన్నా అతనికి పడే శిక్ష కూడా కేసు కాదది. అదే కాదు, సిబిఐ కేసులు 12, ఈడీ కేసులు అయ్యొక 10, ఈ 20 కేసుల్లో కూడా విచారణ జరుగుతోంది. నిన్న కూడా విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అదేదో 5వ తారీఖు 20వ తారీఖు పోస్ట్ పోన్ అయినట్టున్నాయి, వాయిదా పడ్డాయి. అటు కేసులు, ఇటు మళ్ళా పెట్టబోయే కేసులు. ఏది 5 ఏళ్ల అవినీతి కుంభకోణాల తాలూకు తండ్రి హయాంలో కేసులు కానీ, ఇప్పుడు తన హయాంలో పెట్టబోయే కేసులు కానీ, అటు కోర్టులతో న్యాయ పోరాటం చేయాలి, ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం చేయాలి. ఇంత చేసే సత్తువ మరి వయస్సు నాకున్నాయని ఆయనే చెప్తాడు. వయస్సు నాకు ఉంది, సత్తువ నాకు ఉంది అనుకున్నప్పుడు మొన్న చూసాం ఎన్నికల ప్రచారంలో 50 సభలు మాట్లాడటానికి పెట్టలాడాడు. ఏది ఒకరోజు పర్యటన చేస్తే మరుసటి రోజు సెలవు తీసుకున్నాడు. పండగను ఇంకోటనో వంక వేసి మనం చూసాం. అవతల చంద్రబాబు ఏమో 92 సభల్లో చెమటలు కక్కుతూ ప్రచారం ఆయన చేశాడు. ఆ వయసులో అంత సత్తువతో ఇతను చిన్న వయసులో 54 ఏళ్ళకి చేతులు ఎత్తేసి బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో ఏసీలో ఉంటూ కూడా చేయలేని పరిస్థితి. ఇతను పార్టీని నడిపే వయసు, సత్తువ జనానికి మాత్రం నమ్మకం లేదు. ఆయన ఎమ్మెల్యేలకి లేదు, ఆ ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా కనపట్టలేదు. ఇప్పుడు పులివెందులు వెళ్ళింది శాసనసభకు రాజీనామా చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏది అని ఆ పులివెందుల పార్టీ నాయకులతో, ఆ ఓట్లేసినటువంటి, ఆ పనిచేసినటువంటి ఆ మండల స్థాయి నాయకులతో చర్చించడానికి వెళ్ళాడా? అంటే ఇక్కడ నిజంగానే ఆయనకి మళ్ళీ ఎలాంటి పట్టింపు లేదంట. ఎందుకంటే ఆయనకి బాధ్యత ఇచ్చారు కదా సార్, అక్కడ ప్రజలు ఆయన నమ్ముకొని ఆయనకు ఓటేశారు. అదే అక్కడ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన వ్యక్తి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ద్వితీయ విఘ్నం ఉండకూడదు. జనరల్గా ఏంటంటే నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళావు, కొత్తగా ఆఫీస్లో జాయిన్ అవుతున్నావు, ఇవాళ వెళ్ళి కూర్చున్నప్పుడు రేపు కూడా వెళ్తావు. ఎందుకని? అదేదో ద్వితీయ విఘ్నం అంటారు, 2 సార్లు వరుసగా వెళ్ళాలనుకుంటారు. ఈయన మొదటిసారి అసెంబ్లీకి నిన్న వెళ్ళాడు, ఇవాళ ఏది 2వ రోజు వెళ్లకుండా ఎగ్గొట్టాడు. తను ఎగ్గొట్టడమే కాకుండా మొత్తం 10 మందిని కూడా వెళ్ళొద్దని చెప్పాడు. ఈ పరిస్థితుల్లో తనొక్కడే పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేస్తాడా, లేకపోతే అసలు 11 మంది రాజీనామా చేస్తున్నారా? ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అదే గనక నిర్ణయం వైసీపీ తీసుకున్నట్లయితే మరి అందుకు ఆ 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు పార్టీ మారతారా? ఎందుకంటే ఈరోజు తీసుకున్న స్పీకర్ ఎన్నిక బహిష్కరణ, అయ్యన్న పాత్రుడు గారి బాధ్యతల స్వీకారాన్ని బాయ్కాట్ చేయటమే చాలామంది ఎమ్మెల్యేలకి ఇష్టం లేదని. వైసీపీలో ఒక రకంగా కోల్డ్ వార్ నడుస్తుంది. అది ఇవాళ పగులుద్దా రేపు పగులుద్దా మనం చెప్పలేము. బోల్డ్ మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆయన మీద ఎదురు తిరగటానికి సిద్ధంగా ఉన్నారని నిన్న ఆదినారాయణ రెడ్డి చెప్పాడు. బీజేపీ ఆయన ఎంపీలందరూ మా బీజేపీతో మాట్లాడుకున్నారు. మిథున్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న మీద ఒత్తిడి తెస్తున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఇవాళ బీజేపీలో చేరిపోవటానికి సిద్ధంగా ఉన్న దీంట్లో మా నాయకత్వమే వద్దంటోంది. ఎవరు? ఆయన ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా చెల్లి వల్లే తనకు నష్టం జరిగింది, చెల్లితో రాజీ చేయమని తల్లిని అడిగినట్టు పులివెందుల అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి కడప లోక్సభకి అవినాష్ రెడ్డి ఒకవేళ అతనికి
జైలుకి వెళ్ళాల్సి వస్తే అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయించి ఈయన లోక్సభకి వెళ్దామనా? రైట్. అంటే ఏంటి, అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు ముఖం చూడటం ఇష్టం లేదా? అసెంబ్లీ వెళ్ళడం నామోషిగా ఫీల్ అవుతున్నాడా? అయ్యన్న స్పీకర్గా చూడటం అవమానంగా భావిస్తున్నాడా? ఇది కాదు రాజకీయం, ఇతను కాదు నాయకుడు. పార్టీని నడిపే విధానం ఇలా కాదు. నాయకత్వ లక్షణాలకి ఇది ఒక పరీక్ష. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు బయటపడతాయి. అధికారం ఉన్నప్పుడు పార్టీ నడపటం గొప్ప కాదు, ప్రతిపక్షంలో ఉండి పార్టీని నడపటం గొప్ప. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.